జనాభా ఆధారంగా నిధులు, జనాభా ఆధారంగా నియోజకవర్గాలు లెక్క పెడితే అసలు దక్షిణాది రాష్ట్రాలు చాలా ఇబ్బంది పడతాయి. టోటల్‌గా తాజాగా 2025కి అంచనా ఇది. ఇంకా జనాభా లెక్కలు తీయలేదు. అంచనా ఏంటంటే ఉత్తరప్రదేశ్‌లో 24,13,00,000 మంది ఉన్నారు. బీహార్‌లో 13,10,00,000 మంది జనాభా ఉన్నారు. మహారాష్ట్రలో 12,64,00,000 మంది. వెస్ట్ బెంగాల్‌లో 9,91,00,000 మంది. మధ్యప్రదేశ్‌లో 8,66,00,000. రాజస్థాన్‌లో 8,10,00,000. తమిళనాడులో 7,69,00,000. గుజరాత్‌లో 7,15,00,000. కర్ణాటకలో 6,77,00,000. ఆంధ్రప్రదేశ్‌లో 5,32,00,000. ఒరిస్సాలో 4,63,00,000. జార్ఖండ్‌లో 3,95,00,000. తెలంగాణలో 3,81,00,000. కేరళలో 3,58,00,000. అస్సాంలో 3,56,00,000. పంజాబ్లో 3,01,00,000. ఛత్తీస్గఢ్లో 3,00,00,000. హర్యానాలో 2,94,00,000. ఢిల్లీలో 2,23,00,000. జమ్మూ కాశ్మీర్లో 1,45,00,000. ఉత్తరాఖండ్లో 1,21,00,000. హిమాచల్ ప్రదేశ్లో 75,00,000. త్రిపురలో 42,00,000. మేఘాలయలో 38,00,000. అదే సందర్భంలో మణిపూర్లో 33,00,000. నాగాలాండ్లో 25,00,000. గోవాలో 20,00,000. అరుణాచల్ ప్రదేశ్లో 17,00,000. పాండిచ్చేరిలో 16,00,000. మిజోరాంలో 13,00,000. చండీగఢ్లో 12,00,000. సిక్కింలో 7,00,000. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 4,00,000. లడఖ్లో 3,00,000. లక్షద్వీప్లో 7,00,000 జనాభా ఉంటారు అన్నటువంటిది అంచనా వేస్తున్నారు.